ఒంగోలులో జరిగే అవినీతి అక్రమాలను నిరంతరం ప్రశ్నిస్తూనే ఉంటానని మాజీ మంత్రి జనసేన పార్టీ నాయకులు బాలినేని శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. స్థానిక కేబీ కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం రాత్రి జనసేన పార్టీ కార్పొరేటర్ల సన్మాన సభలో ఆయన మాట్లాడారు. తాను కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉన్నందున ఇప్పటి వరకు మౌనంగా వ్యవహరిస్తూ వచ్చానన్నారు. కానీ ఒంగోలులో అనేక దారుణాలు జరుగుతున్నాయని, ఇక నుంచి ఉపేక్షించేది లేదని తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు ఎంతో ఉన్నతాశయంతో ప్రజలకు ఉచితంగా ఇసుకను అందిస్తుంటే ఒంగోలులో ఇసుకలో భారీ అక్రమాలకు పాల్పడుతున్నారని అన్నారు. వాటిని అడ్డుకునేందుకు అవసరమైతే ఇసుక డిపోల వద్ద ధర్నాలు చేసేందుకు కూడా వెనకాడేది లేదని స్పష్టం చేశారు. తాను రాజకీయాల నుంచి విరమించుకోవాలని అనుకున్నానని, కానీ ఒంగోలులో జరుగుతున్న దారుణాలు చూసి వచ్చే ఎన్నికల్లో ఒంగోలు నుంచే పోటీ చేస్తారని స్పష్టం చేశారు. ఒంగోలులో జరిగే అక్రమాలన్నింటినీ బహిర్గతం చేయడంతో పాటు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి కూడా తీసుకెళ్తారని తెలిపారు. కార్పొరేటర్లను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పలువురు జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు. మరి ఈరోజు కార్పొరేటర్స్కి 5 years పూర్తయిన సందర్భంగా ఈరోజు ఇక్కడ మనం సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. మీ 20 మంది ప్లస్ మన రమేష్ జీవితాంతం నేనున్నంతకాలం నాకు గుండెలో ఉంటాను కూడా. నేను సహాయం చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, చాలా ఎక్కువ బెనిఫిట్ పొంది ఉన్నారు. వాళ్ళు నాకు హ్యాండ్ ఇచ్చారు. పోనీ వాళ్ళకి కలో వైసీపీలో ఉండటం ఇష్టం, లేకపోతే టీడీపీలో పోవటం ఇష్టం ఉండొచ్చు, కానీ పూర్తిగా సహాయం పొంది మాట్లాడే వాళ్ళు ఉన్నారు. చూసారా, నేను అనుకునేవాడిని ఎప్పుడు దేవుడు శిక్షిస్తాడు ఎవరికి, కానీ నేను బట్టి నిశ్చయించుకున్నాను, నాకు అవకాశం వస్తుంది నెక్స్ట్ వాళ్ళ సంగతి తెలుస్తాను. నాకు తెలిసి నేను ఎవరికి అన్యాయం అంటూ నేను చేయలే. ఒంగోలు 5-7 పోటీ చేసినా కానీ నేను ఎవరిని కూడా ఒక్కరిని కూడా ఇబ్బంది పెట్టలేదు. నాకు తెలిసి ఆ గుప్తా కూడా, గుప్తా అప్పుడు కొట్టాడు మన దుబాని, అది నేను నా ప్రమేయం కాదు, కొట్టి ఆయన వీడియో తీశాడు ఆయన షో కోసం. అంటే ఎన్ని మాట్లాడినా కూడా నేను ఊరుకున్నా. కానీ మొన్న తెలిసింది ఇట్లాంటి వాళ్ళు ఉంటారా ప్రజలు, ఇంట్లో నమ్మకం ద్రోహం చేస్తారా నమ్మకంగా ఉండి అనేది. నేను వైసీపీ నుంచి పార్టీ మారడానికి కారణాలు చాలా ఉన్నాయి, అవి నేను ఇప్పుడు చెప్పదలుచుకోదు. కానీ నా నుంచి బయటికి పోయి మాట్లాడిన వాళ్ళు నేనెవరు వాళ్ళకు ద్రోహం చేయలే, వాళ్ళు సహాయమే చేశాను. చెప్పమనండి వాళ్ళకి ఏం ద్రోహం చేశాను, ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది. సరే, నేను అప్పటికి ఏదో మనసు బాధేసిందో ఏదేసిందో, పార్టీ పవన్ కళ్యాణ్ గారి ఆయన నా గురించి మాట్లాడతాం, ఆయన మంచిగా ఉంటుందనే ఉద్దేశంతో పార్టీ మారాం. మరి మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా, నాకు తెలుసు కొంతమందికి ఇష్టం, కొంతమందికి లేకపోయినా కూడా నేను జనసేన పోయాను కాబట్టి వాసనతో పోవాలని చెప్పి మీ 21 మంది కార్పొరేటర్లు వచ్చారు. నేను ఎప్పుడు కూడా మర్చిపోను. అసలు లాస్ట్ టైం ఏమనుకున్నా అంటే, లాస్ట్ మనం పోటీ చేసేది లాస్ట్ ఎవరిసారి అని అనుకున్నాను. వాస్తవంగా ఓటమితోటి చివరిసారి బాగుండదు, గెలుపుతోటి కావాలి అనే ఉద్దేశంతో ఖచ్చితంగా మళ్ళా పోటీ చేయడం జరుగుతుందని కూడా తెలియజేస్తున్నాను. నేను అప్పటికి 1.5 సంవత్సరాల పాటు కూటమిలో ఉన్నాం కదా, ఎక్కడ నేను ఏమైనా ఒంగోలు వస్తే ఏమైనా విషయం మాట్లాడితే నా వల్ల కూటమి ఏమైనా ఇదవుతుందో అని చెప్పి నేను 1.5 సంవత్సరాల పాటు అవతల వాళ్ళు ఏం మాట్లాడినా మెదకులు ఉన్నా. వాళ్ళు చేసే తప్పులు
చుట్టూ నన్ను తిప్పుతున్నారు. ఇది నాకు అర్థం కావట్లా. అప్పుడు వైసీపీలో ఉన్నప్పుడు బంకుల దగ్గర మనుషులు పెట్టి దొంగ మాటలు చెప్పారు. నేను ఈరోజు చెప్పాను, ఛాలెంజ్ చేశాను. అధికారులు ఉన్నారు కదా, ఒక్క తప్పు నేను చేస్తుంటే నా సొంతంగా నేను ఒక్క తప్పు చేస్తుంటే చూపించమని నేను అడుగుతా ఉన్నా. దానికి సమాధానం ఉండదు. అభివృద్ధి అంటే దాటేసి అభివృద్ధి అంటున్నాడు. నేను ఒకటే చెప్తా ఉన్నా, అభివృద్ధి రోడ్లు రంగులు పూసావు తప్పే ఇంకేం అభివృద్ధి చేసావు ఒక చెప్పు నేను అడుగుతా ఉన్నా. నేను ప్రజలకు ఉపయోగపడడానికి మెడికల్ కాలేజీ ఆ రోజు హాస్పిటల్ ఆ రోజు చీరాలు పోయేది తీసుకొచ్చి గొడవ చేసి తీసుకొచ్చాయి. అట్లాంటిది ఒక్కటి నువ్వు చేసావా అని అడుగుతా ఉన్నా. రోడ్లు పడగొట్టి రోడ్లు డెవలప్ చేసేదానికి చేస్తూ ఉన్నాం. ఉదాహరణ నేను చెప్తున్నాను, నేను కూడా ట్రంప్ రోడ్డు డెవలప్ చేద్దాం అనుకున్నా. ఆ రోజు మీటింగ్ పెట్టాను. పెట్టి వాళ్ళు మొత్తం వేయొద్దు, ఫుట్పాత్ వరకు అని కొడదామని చెప్పంటే లేదండి మాకు చాలా ఇబ్బంది అని అన్నారు. నన్ను నా మెంటాలిటీని ఎవరిని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక సరే వదులుకున్నా. ఇప్పుడే నా ట్రంక్ రోడ్డు నువ్వు ఓకే, నువ్వు డెవలప్ పడగొడితే డెవలప్ చేస్తానంటే చెయ్యి, వాళ్ళకి కాంపెన్సేషన్ కట్టి చెయ్యి. ఇప్పుడు బంకులు తీసేస్తా ఉన్నాం, వాటిని అన్నీ చేస్తా ఉన్నాం. కానీ మంచి పని చేసేటప్పుడు మంచిగా చేయి, చెడుగా చేయొద్దని అడుగుతా ఉన్నా. ఎంతమందో ఇబ్బంది జరుగుతూ ఉంది ఒంగోలులో. నేను చెప్తా ఉన్నాను, ఒక పక్క మీ అందరికీ తెలియజేసుకుంటున్నా, ఒక పక్క వైసీపీ నాయకులు, ఒక పక్క తెలుగుదేశం నాయకులు, ఒక పక్క జనసేన నాయకులు, కొంతమంది అందరు కలిసి పాలనతో పోరాటం చేస్తున్నారు. గుర్తుపెట్టుకోండి. నేను నాకు ఈ నాయకులతోటి వీళ్ళెవరితోటి నాకు అవసరం లే. మనకు ప్రజల్లో ఉండాలా, ప్రజల బలం ఉంటే, మీ అందరి బలం ఉంటే నాకు చాలు. నేను దేనికైనా పోరాటం చేస్తాను కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఇప్పుడు జరుగుతున్నటువంటి వీటన్నిటికీ కూడా నేను మొన్న చెప్పాను, వారానికి 2 రోజులు వస్తాను. ఖచ్చితంగా నిశ్చయించుకున్నాను. నేను ఒంగోలులో ఎక్కువ ఉండేదానికి నిశ్చయించుకున్నాను. ఖచ్చితంగా కూడా అన్ని రకాలుగా కొన్ని ఆర్థిక ఇబ్బందులు అవన్నీ కూడా సెటిల్ అయిపోతూ ఉన్నాయి. అయిపోయిన తర్వాత అయిపోయినా కానీ నేను వచ్చి కూర్చుంటాను. అన్ని రకాలుగా నా కోసం పనిచేసిన వాళ్ళందరికీ నేను అండగా ఉంటాను. మీరు నాకు అండగా ఉండాలని చెప్పి కూడా నేను మరీ కోరుకుంటా ఉన్నా. ఏ విషయంలో కూడా మా చెల్లెమ్మలు ఉన్నారు, అందరూ మా కార్పొరేటర్ చెల్లెమ్మలు, అందరూ చెల్లెమ్మలు అనుకుంటా, అక్కలు ఎవరు లేరు అనుకుంటా. కాదమ్మా, నాకంటే పెద్దలు లేరని అనుకుంటాను. ఉంటే మరి మీ అందరు కూడా మనం కష్టపడదాం. నెక్స్ట్ ఎలక్షన్కి మనం విజయ బాట ఎగరేద్దామని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నా. మీ అందరి పూర్తి సహకారం ఎప్పుడు నాకు ఉండాలని చెప్పి కోరుకుంటూ, మరి కార్పొరేటర్లు మాకు టైం అయిపోయింది, ఇంకా మేము కలుసుకునేది లేదని మటుకు అనుకోవద్దు. ఏమ్మా మసనమ్మా, నువ్వు పార్లమెంట్లో ఉన్నావు అని చెప్పి నేను ఎప్పుడు చూశానట్లా చెప్పమ్మా. పార్లమెంట్ కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినందుకు నిజంగా పాపం మన రమేష్ ఇలాగ అన్నాడు. అదే చెప్పాను, ఇప్పుడు అందరూ నా మీదే కాన్సన్ట్రేషన్. వాసుతోటి ఉన్నాడు కాబట్టి రమేష్కి ఇబ్బంది పెడతా ఉన్నాడు. అంతకుముందు జనసేన ఆయన వైసీపీ నుంచి గెలిచాడా, కూటమి నుంచి గెలిచాడు జనసేన. మరి ఆయన్ని ఇబ్బంది పెడతా ఉన్నారు. ఏమంత అవసరం నాకు అర్థం కావట్లేదు. తప్పులు చేస్తున్నారు మీరు, తప్పులు ఎత్తి చూపించే పార్టీ జనసేన అన్నారు. ఓకే, నేను అదే పనిలో ఉంటా. ప్రతి విషయం కూడా బయట పెడతా, ప్రతి విషయం కూడా నేను ప్రజల్లోకి వెళ్తా. చాలా ల్యాండ్ గ్రాబింగ్లు చాలా జరుగుతూ ఉన్నాయి.
వీటన్నిటి కూడా బయట పెడతాను. ఒక్కొక్కటి అన్ని కూడా తీసుకుంటున్నా. డ్వాకా గ్రూప్లో జరిగినవి అంటే అన్ని ఏం జరిగినాయో అన్ని కూడా బయటకు వస్తున్నాయి. అన్ని తీసుకున్నా, అన్ని బయట పెడతా. ఏం సందేహం లేదు. ఎవడు ఇక్కడ భయపడేవాడు ఎవడు లేడు. ఇక్కడ దేనికైనా సిద్ధంగా ఉన్నాం. ఒక కళ్యాణ కేసులు పెట్టుకుంటే పెట్టుకో. నేను ఇట్లాంటి వాళ్ళు ఇప్పటికి 30 సంవత్సరాలు చూసా. మర్యాద లేదు, మట్టు లేదు, మర్యాద లేదు. మాట్లాడేటప్పుడు కూడా ఒక మర్యాద లేకుండా మాట్లాడుతూ ఉన్నాడు. దేనికైనా కానీ అతనికి మటుకి నేను ఊరుకునేది లేదు. నన్ను ఎవరు సహకరించకపోయినా నాకు మీ అన్నుంది చాలు. ప్రజల అండుతోటే నేను అన్ని రకాలుగా ట్రంక్ రోడ్డు కానీ ఏ విషయంలో కానీ అందరికీ అండగా ఉంటాను కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఎక్కడ ల్యాండ్ గ్రాబింగ్ జరిగిందని ఏమైనా ప్రాబ్లం జరిగిందంటే నా దృష్టికి తీసుకురండి. ఆ ల్యాండ్ దగ్గర నేను వచ్చి కూర్చుంటానని కూడా నేను ఈ సభగా తెలియజేసుకుంటా ఉన్నా. ప్రతి విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఇసుక ఫ్రీ ఇచ్చారు, కానీ ఇక్కడ అది జరగటంలా. దానికి కూడా ఇసుక దగ్గర కూడా కూర్చుంటా అన్ని రకాలుగా కూర్చుంటా. ఎవడేం చేస్తాడో చూస్తా. ఖచ్చితంగా ప్రజలకి అందుబాటులో ఉండేటటువంటి ఇసుక కానీ ఇవన్నీ కూడా ఫ్రీగా ఇచ్చేదానికి నా సాహిత్యాన్ని కృషి చేస్తాను. ప్రతి విషయంలో కూడా నేను చేస్తాను కూడా తెలియజేసుకుంటా ఉన్నా. మనం మాట్లాడుతూ ఎమ్మెల్యే గారు అన్నాడు దొంగ పట్టాలు ఇచ్చారని. దొంగ పట్టాలు అంటే కలెక్టర్ మీద కేసు పెట్టండి. దొంగ పట్టాలు ఇచ్చింది ఎవరు? కలెక్టర్. కేసు పెట్టండి. అయితే దొంగ పట్టాలు ఇచ్చి ఉంటే ఏం మాట్లాడతారండి? నేను చెప్తున్నా, ఒక్క పట్ట నా సొంతంగా ఒక్క పేరు చెప్పలా. నేను ఒక్క పేరు చెప్పలా. మా ఇంట్లో పని మనిషి పేరు కూడా చెప్పలా. నేను టోటల్గా అధికారులు తీసుకొచ్చినటువంటి లిస్ట్ ప్రకారం పట్టాలు ఇచ్చాం. నిజాయితీగా ఇచ్చాం. ఊరికే వచ్చినట్టు అబద్ధాలు మాట్లాడటం, ఇట్లా మాట్లాడటం మంచి పని కాదు. ఇప్పుడు దాంట్లో 13,000 మంది లేరంట. మన ఆయనే చెప్తున్నాడు 13,000 మంది లేరు. ఇంకా అధికారులు ప్రతి ఎవరు అయితే ఏ వార్డులో అయితే 13 మంది లేరు అని లిస్ట్ ఇచ్చారో ఆ అధికారులందరినీ సస్పెండ్ చేయండి. ఏం మాట్లాడతారు? 13,000 మంది లేరా అంటే నువ్వు మేము ఇచ్చిన దాన్ని డైవర్ట్ చేసి చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. అన్నీ అడ్డుకుంటాం. కరెక్ట్గా ప్రజలకి మంచి జరిగేదానికి చూసేదానికి ప్రయత్నం చేస్తాను. ఏ విషయంలో కూడా ఇప్పుడు ఇన్ని జరుగుతున్నా కానీ అప్పుడు నేను అసలుకి చేసి ఏమైనా తప్పు జరిగితే కార్యకర్తల కోసం అండగా నిలబడ్డాను తప్ప నా సొంతంగా నేను ఎక్కడ ఏం చేసుకోలేదని ఈ సభాముగా తెలియజేసుకుంటా ఉన్నా. ఇప్పుడు నువ్వు చేసిన ఏంటి? అప్పుడు మా మీద ఏదైతే అబద్ధాలు చెప్పావో అవన్నీ ఇప్పుడు నువ్వు నిజాలు చేస్తున్నావు. నువ్వు చేస్తున్నావు ఆ పనులు. డ్వాకా గ్రూప్లో ఏం జరిగినాయి మాకు తెలీదా? ల్యాండ్ గ్రాబ్లో ఏం జరిగినాయి? బ్రాహ్మణ ల్యాండ్స్ ఏం జరిగినాయి మాకు చెప్పండి. ఆ రోజు మన కార్యకర్తలు ఒక ల్యాండ్ బ్రాహ్మిన్స్ ల్యాండ్ కరెక్ట్ అని చెప్పంటే సరే చూసుకోమని చెప్పిన. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, ఆ ల్యాండ్ కూడా కలెక్టర్ హ్యాండిల్ చేసుకోమని చెప్తున్నా. ఆ ల్యాండ్ కానీ మిగతా బ్రాహ్మిన్స్ సంబంధించిన అవన్నీ కూడా బయట పెడుతున్నా. ఖచ్చితంగా అవి కలెక్టర్ హ్యాండ్ ఓవర్ చేసుకోవాలా. ఎవరు కరెక్ట్ ఉంటే వాళ్ళకి చేయాల్సిన అవసరం ఉంది. ఆయన చెప్పాడు వాళ్ళు మూర్తి పేరు మీద చేశారని చెప్పి అన్నాడు. వెంకట సుబ్బారావుది కరెక్ట్ అని అన్నాడు. అయ్యా, వెంకట సుబ్బారావు గారు నీ మీద కేసు వేసాడు, గుర్తుందా అడుగుతున్నా. నువ్వు 9 కోట్లు బాకీ ఉంటే ఆయన కోర్టులో కేసు వేస్తే డిగ్రీ వచ్చింది నువ్వు డబ్బులు కట్టమని. దాన్ని డైవర్ట్ చేసి వెంకట సుబ్బారావు పేరు మీద పెట్టి ఈరోజు ల్యాండ్ బ్రాహ్మిన్స్ ల్యాండ్ నువ్వు ఆక్యుపై చేస్తావు. మాకు తెలీదా? వెంకట సుబ్బారావు అనే పేరు నువ్వు చెప్పావు, ఆయన పేరు మీద పెట్టాను చెప్పావు. ఆ వెంకట సుబ్బారావు అనే అతను 9 కోట్లు నువ్వు బాకీ అని చెప్పి డిగ్రీ తీసుకొచ్చాడా లేదా? ఇది వాస్తవా కాదా చెప్పే. భూమిలో తిరిగే ఒక సింహమై గర్జించనులే జనసేనగా ప్రజల కోసమే.
అడుగయ్యరా జనసేనకు బలమై నువ్వు నిలవరా పదరా ఓటయ్యరా జనసేననే గెలిపించరా తిరిగే ఒక సింహమై గర్జించనులే జనసేనగా ప్రజల కోసమే హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు జనరల్ సర్జరీ విభాగం నందు అన్ని రకాల సర్జరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలు చేయబడును. డాక్టర్ కార్తిక్ బాబు పెరుమాళ్ళ MBBS DNB లాప్రోస్కోపిక్ అండ్ జనరల్ సర్జరీ. డాక్టర్ ఇమ్రాన్ ఆజాద్ MBBS MS జనరల్ సర్జరీ. డాక్టర్ ఎం రామకృష్ణ MBBS DNB అనస్థీషియాలజీ. ఊపిరితిత్తులకు సంబంధించి అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి. డాక్టర్ కాపా పవన్ కుమార్ MBBS MD పల్మనాలజీ. విష జ్వరాలు, బీపీ, షుగర్, థైరాయిడ్ వంటి అన్ని సాధారణ వ్యాధులకు సంప్రదించండి. డాక్టర్ డి సతీష్ కుమార్ రెడ్డి MBBS MD జనరల్ మెడిసిన్. మా గైనకాలజీ విభాగం నందు అన్ని రకాల స్త్రీల సమస్యలకు చూడబడును. కాస్మెటిక్ గైనకాలజీతో కోత లేకుండా, నొప్పి లేకుండా, మత్తు అవసరం లేకుండా, శస్త్రచికిత్స లేకుండా మహిళల అన్ని సమస్యలకు జర్మన్ లేజర్ ద్వారా అందుబాటులోకి తీసుకురాబడింది. డాక్టర్ జి కల్పన MBBS DNB DGO. డాక్టర్ ఎస్ సుజిని MBBS DNB DGO. మా కంటి విభాగం నందు ప్రతిరోజు అన్ని రకముల కంటి పరీక్షలు మరియు కంటి శస్త్రచికిత్సలు చేయబడును. డయాబెటిక్ పేషెంట్లకు రెటీనా పరీక్ష చేయబడును. కాంటాక్ట్ లెన్స్ సౌకర్యం కలదు. డాక్టర్ బి కిరణ్ జ్యోతి MBBS MS ఆప్థమాలజీ. డాక్టర్ బి హైందవి MBBS MS ఆప్థమాలజీ. డాక్టర్ జి విజయలక్ష్మి MBBS MS ఆప్థమాలజీ. చెవి, ముక్కు, గొంతుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి. డాక్టర్ కొనగళ్ల కార్తీక్ MBBS DNB ENT FHNO. అన్ని రకాల దంత సమస్యలకు సంప్రదించండి. డాక్టర్ ఎం దీక్ష BDS. అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ, అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ. EHS మరియు NTR వైద్య సేవ సౌకర్యం కలదు. అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడును. కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు. ఫోన్ 08592 667788.